ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూన్ 1 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా ఈ రోజు తమ జీవిత భాగస్వామి యొక్క కోపానికి గురవుతారు. కావున మీరు అనవసరంగా వారితో వాదించకుండా మీ పనులేమిటో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది, లేకపోతే అది సమస్యల్ని తయారు చేస్తుంది. ఇంకా ఈ రోజు మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా మీరు చేసే ఖర్చు మీ ఆర్థిక జీవితంలో అడ్డంకుల్ని కలిగించవచ్చు. అలాగే మీరు ప్రతి ఒక్క డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే చిరిగి ఊరుకుంటారు. కావున ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయండి. అలాగే మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా సరదాలకి వినోదాలకి తిరగడానికి చాలా మంచి రోజు. ఇంకా మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదాగా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. అలాగే ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయడం, ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. విశేషమైన అశుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.